హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్న ఎన్టీఆర్ గారు హీరోగా చేసిన తొలి రోజుల్లో ఆయన ఒక హీరోయిన్తో ప్రేమలో పడ్డారని, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. కొన్ని పత్రికలు కూడా దీని గురించి ప్రచురించాయి. అయితే ఈ వార్తలో నిజమెంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్టీఆర్ గారు తన కెరియర్ మొత్తంలో దాదాపుగా 50 మంది హీరోయిన్లతో నటించారు. అప్పట్లో టాప్ హీరోయిన్ అయిన సావిత్రి, జమున, భానుమతి, కృష్ణకుమారి ఇలా చాలామందితో రిపీటెడ్గా సినిమాలు చేస్తూ ఉండేవారు. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారితో నటించిన హీరోయిన్లు ఎవరు, ఎంతమంది అనేది మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అక్కడి నుంచి చూడగలరు. మరి ఇలా ఎన్టీఆర్తో నటించిన హీరోయిన్లలో కృష్ణకుమారి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేదని అప్పట్లో చెప్పుకునేవారు. ఎన్టీఆర్, కృష్ణకుమారి గారు దాదాపుగా 25 సినిమాల్లో కలిసి నటించారు. అప్పట్లో ఈ జంటకు ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. సావిత్రి, జమున, అంజలిదేవి వంటి వారు ఫ్యామిలీ టైప్ పాత్రలు పోషించే సమయంలో కృష్ణకుమారి గారు కాలేజ్ స్టూడెంట్ లాంటి యంగ్ రోల్స్లో నటించడంతో గ్లామర్ హీరోయిన్గా అప్పటి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉండేది. నవ్వితే నవరత్నాలు అనే సినిమాలో తన నటనను చూసిన ఒక సందర్భంలో ఎన్టీఆర్ గారు కృష్ణకుమారి గారిని అభినందించారు. ఇదే వీరిద్దరూ తొలి పరిచయం అని చెప్పొచ్చు. ఇక ఆమె యాక్టింగ్ స్కిల్స్ నచ్చడంతో ఎన్టీఆర్ తన పిచ్చి పుల్లయ్య సినిమాలో కృష్ణకుమారి గారికి తొలిసారిగా అవకాశం ఇచ్చారు. అలా 1953లో వచ్చిన పిచ్చి పుల్లయ్య సినిమాతో వీరిద్దరూ తెరపై కనిపించారు. ఇక ఆ తర్వాత వీరకంకణం, వినాయక చవితి, దేవాంతకుడు, ఇరుగు పొరుగు, బందిపోటు వంటి చాలా సినిమాల్లో ఈ జంట విశేషంగా ఆకట్టుకుంది. వీటిలో బందిపోటు సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అందులో పాటలైతే సూపర్ హిట్. వగల రానివి నీవే, ఊహలు గుసగుసలాడే వంటి పాటలైతే ఎవర్ గ్రీన్ సాంగ్స్. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్, కృష్ణకుమారి జంట బాగా పాపులర్ అయ్యింది. ఇక అటుపై అనేక సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అలా నటిస్తూ ఉన్న సమయంలో వీరిద్దరి మధ్యలో ఏదో సంబంధం ఉందని వార్త వైరల్ అయ్యింది అప్పట్లో. అయితే అసలు విషయం ఏంటంటే, కృష్ణకుమారి గారు సెట్లో ఉన్నప్పుడు చాలా డీసెంట్గా ఉంటూ ఎవ్వరిని నొప్పించకుండా తన పనేదో తను చేసుకుంటూ వెళుతూ ఉండేవారు. అయితే తనలోని వ్యక్తిత్వం ఎన్టీఆర్ గారికి నచ్చడంతో ఆమెతో సన్నిహితంగా మెలిగేవారట. ఇద్దరూ పరస్పరం ఇష్టపడడంతో పెళ్లి వరకు వెళ్ళారని, కానీ ఇంట్లో వాళ్ళ నుండి అభ్యంతరాలు రావడంతో ఆ పెళ్లి ఆగిపోయిందని చాలామంది చెబుతుంటారు. అయితే ఈ విషయం గురించి ఒక సీనియర్ జర్నలిస్ట్ తన ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు. కృష్ణకుమారి గారిని ఎన్టీఆర్ గారు మద్రాసులో పడపనిలో సీక్రెట్గా పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఈ పెళ్లికి తన తమ్ముడు త్రివిక్రమరావు అనుమతి ఉండాలి అని ఎన్టీఆర్ కోరుకున్నారు. తను కృష్ణకుమారి గారిని పెళ్లి చేసుకోబోతున్నానన్న విషయాన్ని అదే రోజు తమ్ముడికి చెప్పారట. వెంటనే త్రివిక్రమరావు గారు నేను మద్రాసు వచ్చేంత వరకు ఆగమని అన్నగారిని రిక్వెస్ట్ చేశారు. వెంటనే విజయవాడ నుండి చెన్నై చేరుకుని కృష్ణకుమారి ఇంటికి వెళ్ళి ఆమెకు పిస్టల్ చూపించి బెదిరించారట. దాంతో ఆమె ఎన్టీఆర్ గారికి చెడ్డ పేరు రాకూడదని బెంగళూరుకి వెళ్ళిపోయారట. అలా కృష్ణకుమారి, ఎన్టీఆర్ పెళ్లికి త్రివిక్రమరావు గారు బ్రేకులు వేశారని ఆ సీనియర్ జర్నలిస్ట్ చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై కృష్ణకుమారి గారి సొంత అక్క షావుకార్ జానకి గారు స్పందిస్తూ ఎన్టీఆర్, కృష్ణకుమారి గారు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారంటూ ఒక టాక్ నడిచింది. కానీ అప్పటికే ఆయనకి వివాహం జరగటమే కాకుండా 12 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఒకవేళ వీరి పెళ్లి జరిగి ఉంటే నా చెల్లెలికి అంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో. అయితే వారి మధ్య ఏం జరిగిందో తెలియదు, వాళ్ళు విడిపోయారో గొడవ పడ్డారో తెలియదు. కానీ కెరియర్ పీక్స్లో ఉన్న సమయంలో కృష్ణకుమారి గారు ఒక ఫోన్ కాల్తో 17 సినిమాలను క్యాన్సిల్ చేసుకున్నారు. తర్వాత ఆమె ఒక సీనియర్ జర్నలిస్ట్ అజయ్ మెహన్ని పెళ్లి చేసుకున్నారు. అలా కృష్ణకుమారి గారి కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి చెప్పి వెళ్ళిపోయారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.